రాఘవ, ఇన్ని రోజులు అయిపోయింది ఏదో అయిపోయింది, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా నీతో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడినా కూడా లాస్ట్కి అది గొడవే అవుతుంది. అట్లా అనకు రాఘవ, కొద్దిసేపు మాట్లాడు. ఇగో ఇంకో 15 రోజులు అయితే ఈ నెల అయిపోతుంది. ఈ నెల రెంటు మీకు ఇచ్చేసి మా ఆధారణ మేము పోతాం. నీ ఇల్లు వద్దు, ఈ లొల్లి వద్దు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా జానకి నువ్వు? నేను అన్నట్టు ఎవరైనా చూసింది అనుకో తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ నువ్వు ఏడ్చాడు ఆపు. మరి ఏంటి రాఘవ, నీతో మాట్లాడాలంటే అసలు నన్ను పట్టించుకుంటలేవు. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే మాట్లాడదు కానీ ఫస్ట్ నువ్వు ఏడ్చాడు ఆపు. ఏందో వైపు ఆ పర్సనల్ ఏందో వైపు. సరే చెప్తా కానీ నీతో నేను ప్రతి విషయం షేర్ చేసుకుంటా కదా, ఎందుకు అనేది ఎప్పుడన్నా అనుకున్నావా నువ్వు? ఎందుకు చెప్పుకుంటావు? నీ కష్టాలు సుఖాలు చెప్పుకోవడానికి నీకు బకరాగాడు కావాలి. లక్కీగా రెంట్ ఇచ్చి మరీ నీకు బకరాగాడు దొరికిండు, అది నేను. అందుకే నాకు అని చెప్పుకుంటున్నావు. జోక్ చేయకు రాఘవ. మా ఇంట్లో విషయాలు కానీ, మా బావ విషయం కానీ, నా స్టడీస్ గురించి కానీ అన్నీ నీతోనే షేర్ చేసుకుంటా కదా, ఇంకా కూడా నీకు అర్థం కాలేదా? ఇందులో పర్టికులర్గా అర్థం చేసుకోవడానికి ఏముంది? ఫ్రెండే అనుకుంటా. ఫ్రెండా? నేను ఎవరిదైనా బర్త్డే సెలబ్రేట్ చేయంగా నువ్వు చూసినావా ఎప్పుడైనా? నిన్ను మంచిగా టెంపుల్కి తీసుకెళ్ళి నైట్ కేక్ కటింగ్ చేయంగా ఇంకా కూడా అర్థం కాలేదా నీకు? అవును, మీ ఇంట్లోనే ఉంటున్నా, మనందరం ఎలాగో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఒక ఫ్రెండ్ లాగా సెలబ్రేట్ చేసినాం అనుకుంటున్నా, అంతే. నిజంగా దేవుడు నీకు బుర్రలో మట్టే నింపిండు. నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే నేను అంత సీరియస్ అయినా అంటే అప్పటికి నీకు అర్థం కాలేదా? అప్పుడేం అర్థం కాలే కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటేనే ఏదో తేడా కొడుతుంది. అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. మంచి టైం చూసుకొని చెప్పాలనుకున్నా, కానీ ఆగే కొద్దీ మన మధ్యలో గొడవలు అవుతున్నాయి, మన మధ్యలో దూరం పెరుగుతూనే ఉంది. అందుకే నా మనసులో మాట చెప్తున్నా రాఘవ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ రాఘవ. నా లైఫ్లో జరిగిన ప్రతిదీ నీతో షేర్ చేసుకున్నా, నీకు చెప్పకుండా నేను ఏమీ చేయలేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం రాఘవ. ఐ లవ్ యూ రాఘవ. అమ్మా, ఇప్పుడు మరదలు ఎట్లయినా పీజీలో జాయిన్ అయిన తర్వాత నాకు నువ్వు మరదలకు మామ పెళ్ళి చేస్తా అంటాను కదనే. ఈ 2 రూమ్లు అయితే ఏం సరిపోతాయి అమ్మా? ముందు ఇంకొక 2 రూమ్లు వేసుకొని ఇంకొక రేకులు వేసుకుంటే మంచిగా ఉండదు కదనే. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి చేస్తామంటే మన పెళ్లి ఖర్చు 20-30 లక్షలు అవుతుంది. ఇప్పుడు పెళ్లి ఖర్చు పోను, నువ్వు ఇల్లు ఎత్తానంటే ఎంత కావాలరా? ఇప్పుడు ఎందుకు ఇల్లు? పైసలు ఏమున్నదే అమ్మా? 30 లక్షలు పెళ్ళి అవుతుంది కావచ్చు. ఏమున్నదే, ఇక్కడ రూమ్ వేసి రేకులు ఎత్తే 10 లక్షలు అవుతుంది కావచ్చు. నీ ఆ దేవుడు నా కాలుకి ఇట్లా ఇచ్చినందుకు నా మరదల్ని కాలుకు మట్టంటే కూడా చూసుకోవాలి. నీ ఇష్టం రా కొడుక, నేను చెప్తాను వేనాడిన పట్టుకే నీ ఇష్టం ఉన్నట్టే చేసుకో. సరేనా అమ్మా, ఆ మేస్త్రి తోటి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. ఓ రూమ్ వేసుకొని రేకులు వేసుకొని మొత్తం బండ ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటే ఎంత అవుతుందో అడగాలి.